చంద్రబాబు నాయుడు విజయవాడకు పోయిండు, రేవంత్ రెడ్డి చెంచల్గూడకు పోయిండు. అది గుర్తొస్తుంది ఆయన. అందుకని చెప్పి ఆయన జై తెలంగాణ అనడు. మొదటి నుంచి తెలంగాణను ఆపాలని కుట్రలు జరిపింది. ఆ కుట్రల్లో ప్రతి దశలో ఉన్నవాడు రేవంత్ రెడ్డి. తెలంగాణ ఉద్యమాన్ని వీగిపోయేటట్టు చేయడానికి, బలహీనపరచడానికి, బిడ్డలు చనిపోయినంటే ఇటువంటి నాయకులు చేసిన ద్రోహాల వల్లనే. వీళ్లకు కనువిప్పు కలగాలనే బిడ్డలు చనిపోయింది. ఈ మానవుడు చెయ్యని ద్రోహం లేదు, పాలు పంచుకొని మోసం లేదు, పాలు పంచుకొని కుట్ర లేదు. ఇవాళ కూడా ఆయన మన మీద బదలా తీర్చుకుంటున్నాడు, కసి తీర్చుకుంటున్నాడు. అదేదో సినిమాలో రజనీకాంత్ డైలాగ్ ఉంటుంది, దేవుడు శాసిస్తాడు, అరుణాచలం పాటిస్తాడని. విజయవాడలో ఉన్న బాబు శాసిస్తాడు, ఇక్కడున్న బానిస పాటిస్తాడు. అక్కడున్న బాబు శాసిస్తాడు, ఇక్కడున్న బానిస పాటిస్తాడు. మొదటేమన్నాడు, పోనే పోను బనకచర్ల మీటింగ్కు అన్నాడు. అబ్బా ఎంత దమ్మొచ్చారా అనుకున్నాం. కానీ రాత్రికి అక్కడి నుంచి గుంజిండు. ఏం బిడ్డ ఏమో ఎక్కువ నగరాలు చేస్తున్నాడు అని. అయ్యో గట్టెట్లా అని పొద్దున్నే విమానం ఎక్కి అక్కడ పోయిన తర్వాత కూర్చున్నాడు. ఏం చేయాలి మీ బాంచన ఎట్లంటే గట్లా అని. సంతకం పెట్టు అన్నారు. బనకచర్ల మీద కమిటీకి సంతకం పెట్టి వచ్చింది. చంద్రబాబు నాయుడు ఏం కోరుకుంటున్నాడో దాన్ని చేసి వచ్చిండు రేవంత్ రెడ్డి. ఇవాళ మనం ఒక సామంత రాజ్యంగా మారిపోయినాం. తెలంగాణ ఇవాళ ఒక సామంత రాజ్యంగా మారిపోయింది. తెలంగాణని ఇవాళ పరిపాలిస్తుంది రేవంత్ రెడ్డి అని నేను అనుకుంటలేను. రేవంత్ రెడ్డి మీద ఉన్న చంద్రబాబు నాయుడుతో జతగలిపిన మోడీ, ఈ ముగ్గురి బంధం పరిపాలిస్తున్నది ఇవాళ తెలంగాణ. ఈ ముగ్గురి బంధం ఇవాళ తెలంగాణను పరిపాలిస్తున్నది. చంద్రబాబు ఇంట్రెస్ట్ నెరవేర్చడానికే ఇవాళ రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడు. ఆ చంద్రబాబు పార్టీ ఇక్కడ రూట్అవుట్ అయింది కనుక, ఇక్కడ లేకుండా పోయింది కనుక. టీడీపీ ఎందుకు పోయింది? తెలంగాణ వచ్చుడు ఒక్కటే కాదు, కేసీఆర్ సాధించిన ఘనత, తెలంగాణ చేసిన గొప్ప మేలు, తెలంగాణ రావటం ఎంత గొప్ప విషయమో, పూర్తి సమైక్యవాద పార్టీ అయిన టీడీపీని తెలంగాణలో కూకటి వేళ్లతో పెళ్లగించడం కేసీఆర్ ఈ సమాజానికి చేసిన అంత గొప్ప మేలు చేశాడు. ఎక్కడి నుంచి పుట్టింది ఇది? టీడీపీ వేర్లు ఆంధ్రాలో ఉన్నాయి, దాని కొమ్మలు రెమ్మలు మాత్రమే తెలంగాణలో ఉండే. మనకు దక్కవలసినటువంటి కృష్ణ నీళ్లు, నందికొండ దగ్గర కట్టాల్సినటువంటి ప్రాజెక్టును మార్చేసి ఏలేశ్వరం దగ్గర కట్టాల్సిన ప్రాజెక్టును నందికొండ దగ్గరికి మారిస్తే, నాగార్జున సాగర్ నీళ్లు మనకు దక్కకుండా పోతే, ఆ నీళ్లలోంచి పుట్టిన ధనిక వర్గ రైతాంగం అధికారం కావాలని కోరుకుంటే అందులోంచి పుట్టింది తెలుగుదేశం పార్టీ. ఆ ధనిక వర్గ రైతాంగం యొక్క అధికార వాంఛలోంచి పుట్టింది తెలుగుదేశం పార్టీ. అది సమైక్య రాష్ట్రంలో దాని ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయి కనుక తెలంగాణ ఏర్పడకుండా అడుగడుగునా అడ్డుకున్నది. ఇదిగో ఆ టీడీపీని రూట్అవుట్ చేసినామన్నదే ఇవాళ ఈయనకున్న కోపం. చివరి నిమిషం దాకా ప్రయత్నించారు. చివరి నిమిషంలో కూడా తెలంగాణను ఆపడానికి జరిగిన కుట్రలన్నీ తెలుగుదేశం పార్టీ కేంద్రంగా జరిగినాయి. ఢిల్లీలో చంద్రబాబు నాయుడు తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తూ టెంట్ వేసుకొని, అప్పుడు ఆయన డైలాగులు కొట్టేది, కొబ్బరికాయను కొడితే సమానం కొట్టొస్తుందా, రెండు ఒక్కలు సమానంగా వలుగుతాయా, రాష్ట్రాన్ని ఎట్లా విడదీస్తారు, రెండింటికి సమాన న్యాయం ఎట్లా జరుగుతుందని మాట్లాడేవాడు. ఆ రోజు ఆ టెంట్లో బాధ్యతలు చూసిన వాడు రేవంత్ రెడ్డి. ఢిల్లీ కుట్రలో ఆ రోజు ఆ టెంట్లో ఉన్నవాడు రేవంత్ రెడ్డి. కనుకనే ఆయనకు మనసు ఉండకుండా ఏమన్నా చేసి తెలంగాణను తిరిగి తమ కంట్రోల్లోకి తెచ్చుకోవాలి. అందుకోసం ఏం చేసిండు? వీలు కాలేదు. తెలంగాణ వచ్చింది 2014 ఎన్నికలలో. ఆయన ఎంత ప్రయత్నం చేసినా మొట్టమొదట బీజేపీ ప్రభుత్వం ఢిల్లీలో మోడీని మొట్టమొదట లొంగ తీసుకున్నది చంద్రబాబు నాయుడు. మొట్టమొదట మోడీని ఎన్సర్కిల్ చేసింది చంద్రబాబు, ఆయన సామాజిక వర్గం. మోడీని వాళ్ళ కంట్రోల్లో తీసుకున్నారు. బీజేపీ పొత్తుతో 2014లో ఎన్నికల బరిలో దిగినారు. ఆ రోజు ఒంటరిగా పోరాటం చేసింది టీఆర్ఎస్. కానీ ప్రజలు ఉద్యమం చేసిన పార్టీగా గౌరవించి టీఆర్ఎస్కే అధికారాన్ని కట్టబెట్టింది. దాన్ని తట్టుకోలేకపోయింది చంద్రబాబు నాయుడు. అందుకే ఆయన చేసిన పని ఏంటి?
ఇంకా బాలారిష్టాలైన దాటక ముందే తెలంగాణ తొలి ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి ఆయన పన్నాగం పన్నితే కర్త చంద్రబాబు నాయుడు అయితే కర్మ క్రియ అయిన వాడు రేవంత్ రెడ్డి. ఆ రోజు డబ్బు సంచులు పట్టుకొని వచ్చి ఎమ్మెల్యేలను కొనబోతూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది. ఆ దొరికిపోయిన దాని వల్లనే బ్యాగులు మోయటం అలవాటు ఆయన. ఆ రోజు చంద్రబాబు బ్యాగులు మోసిండు, ఇవాళ తెలంగాణ బ్యాగులు తీసుకుపోయి ఢిల్లీకి మోస్తున్నాడు. మొదటి నుంచి మూటలు మోయటమే ఆయనకు అలవాటు. అందుకే మొన్న ఆయనకు బడ్జెట్కి సంబంధించిన బ్యాగ్ ఇవ్వగానే ఆ బ్యాగును అటు ఇటు చూసుకుంటున్నాడు ఆయన. చూస్తుంటే మనోళ్ళు సోషల్ మీడియాలో అద్భుతమైన పాట పెట్టింది, గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి, ఆ మధురమైన జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తున్నాయని చెప్పి పెట్టింది. ఆ మూటలు మోస్తూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిండు, ప్రభుత్వాన్ని పడగొట్టలేకపోయిండ్రు. చివరికి చంద్రబాబు తెలంగాణను విడిచిపెట్టిపోవాల్సి వచ్చింది. ఆ కసి ఉంది రేవంత్ రెడ్డికి. అందుకే ఆయన పోనీ అప్పుడు వీలు కాలేదు. 2018 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఫండింగ్ చేసి, చంద్రబాబు నాయుడు డబ్బులు ఇచ్చి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్లోకి పంపి కాంగ్రెస్కు వర్కింగ్ ప్రెసిడెంట్ చేసిండు. ఈ కథ ఎక్కడెక్కడి నుంచి ఉందో మొదటి నుంచి చూసుకుంటూ వస్తే తప్ప అర్థం కాదు. ఇవాళ రేవంత్ రెడ్డి చేస్తున్న దాడి, రేవంత్ రెడ్డి ఎజెండా ఏంది అర్థం కావాలంటే చరిత్రలోకి పోతే తప్ప అర్థం కాదు. ఆ రోజు 2018 ఎన్నికలలో గెలవలేకపోయిండ్రు. వర్కింగ్ ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డి చేసుకున్నాడు. చేసుకొని బీజేపీ కాంగ్రెస్ పొత్తుతో దిగిండు. తెలంగాణను తన కంట్రోల్లోకి తీసుకోవడానికి కాంగ్రెస్ పొత్తుతో వచ్చిండు చంద్రబాబు నాయుడు. కానీ కేసీఆర్ గారు విజిలెంట్గా ఉండి ఆ రోజు తెలంగాణ ప్రజలందరినీ కూడా అలర్ట్ చేసి జాగృతం చేసి తిరిగి తెలంగాణ వలస పెత్తనంలోకి పోతుందని, తిరిగి వలస దోపిడీలోకి పోతుందని హెచ్చరించడం వల్ల ఇదిగో నేను కాళేశ్వరం కడుతున్నాను, పాలమూరు ఎత్తిపోతల నిర్మాణం అవుతున్నది, మనం తెలంగాణను సస్యశ్యామలం చేసుకుంటున్నాం, చెరువులు బాగు చేసుకుంటున్నాం, ఇప్పుడిప్పుడే వ్యవసాయం తెరపిన పడుతున్నది, కరెంటు మంచిగా చేసుకున్నాం, ఇప్పుడిప్పుడే నేను విత్తనాలు చల్లుతున్నా, ఈ విత్తనాలు ఫలించి పుష్పించే దశలో ఆగం కావద్దు, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు, కేసీఆర్ చెప్పిన మాట, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణను బానిస కానివ్వను అన్నాడు ఆయన. తెలంగాణను బానిస కానివ్వను అని ప్రకటించాడు. ఫలితంగా 2018లో కూడా అద్భుతమైన మెజార్టీతో తెలంగాణ ప్రజలు గెలిపించింది. దాంతో ఇక వశం కాకుండా అయిపోయి ఏంది మార్గం అని చెప్పి చంద్రబాబు నాయుడు ఇచ్చిన మూటలు అందుకొని కాంగ్రెస్ పార్టీలో జొచ్చిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో ఉన్న పాత నాయకులందరినీ తొక్కుకుంటూ మూటలు విసురుకుంటూ పాత నాయకుల్ని తొక్కుకుంటూ చంద్రబాబు నాయుడు మీడియా, ఆయనకు అండగా ఉన్నటువంటి పచ్చ మీడియా ఒక విష ప్రచారం చేస్తే, ఆ విష ప్రచారం కేసీఆర్కు వ్యతిరేకంగా జరిగిన భయంకరమైన విష ప్రచారం, ఆ విష ప్రచారాన్ని అండగా చేసుకొని అడ్డగోలు హామీలు ఇచ్చి ఇవాళ గద్దెనెక్కిండు రేవంత్ రెడ్డి. గద్దెనెక్కి ఇవాళ చంద్రబాబు నాయుడు ఎజెండాను అమలు చేస్తున్నాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు అక్కడి నుంచి మీట నొక్కితే అక్కడి రిమోట్ కంట్రోలింగ్తో ఇవాళ ఇక్కడ పరిపాలన నడుస్తున్నటువంటి పరిస్థితిని ఇవాళ మనం చూస్తున్నాం. దాంట్లో భాగమే బనకచెర్ల పేరుతో మనకు జరుగుతున్నటువంటి ద్రోహం. ఇదొకటే కాదు, రాగానే ఆయన తెలంగాణ అస్తిత్వం మీద దాడి మొదలుపెట్టిండు. తెలంగాణ అస్తిత్వం మీద దాడి చేయడం మొదలుపెట్టింది. నిజానికి 2013లో ట్రాన్స్జెండర్ చట్టం అనేది వచ్చింది. ట్రాన్స్జెండర్ చట్టం, ట్రాన్స్జెండర్లను ఏమన్నారంటే టీజీ అన్నారు. టీజీ అనే అబ్రివేషన్ ట్రాన్స్జెండర్లకు ఇచ్చినారు. 2014లో తెలంగాణ స్టేట్ ఏర్పడ్డప్పుడు కేసీఆర్ గారు చర్చ చేసి ఈ టీజీ అనే అబ్రివేషన్ ట్రాన్స్జెండర్లకు ఉన్నది, ఇది కాకుండా తెలంగాణ అనే పేరు ఎప్పటి నుంచో ఉన్నది, కానీ తెలంగాణ స్టేట్ అనే ఒక ప్రైడ్ ఏర్పడాలి, తెలంగాణ ఒక రాష్ట్రం అనే భావన ఏర్పడాలని ఆయన టీఎస్ తెలంగాణ స్టేట్ అని నిర్ణయించాడు. దాన్ని మొట్టమొదటి తీసేస్తున్నాడు. అది తీసేయాల్సిన అవసరం ఉందా? తెలంగాణ రాష్ట్రం టీఎస్ టీజీ అన్నదానికి పెద్ద వచ్చిన తేడా ఉంది. ఇవాళ డబ్బులు లేవంటాడు, అప్పులు అంటాడు, కానీ ఇవాళ టీజీ అని మార్చడానికి ప్రతి డిపార్ట్మెంట్లో 1,00,00,000 కోట్లు ఖర్చు అవుతున్నాయి.
అనవసరమైనటువంటి ఖర్చు కోట్లు అవుతున్నాయి. అక్కడితో ఆగలేదు. తెలంగాణలో రేవంత్ రెడ్డి ఎప్పుడు చెప్తుంటారు కేటీఆర్ గారు, ఒక స్ప్లిట్ పర్సనాలిటీ. ఆయనలో ఒక రాము ఉంటాడు, ఒక రెమో ఉంటాడు. ఆయన పరమ ఫ్యూడల్. ఆయనకు భయంకరమైన అహంకారం, నిలువెల్ల అహంకారం, నోరు తెరిస్తే వెటకారం, భాష పూర్తిగా వికారం, తెలంగాణకు తీరని అపకారం. అతను అటువంటి వాడు హఠాత్తుగా కమ్యూనిస్ట్గా మారిపోతాడు. మనకు అర్థం కాదనమాట. అరే నేను ఒక్కసారి కమ్యూనిస్ట్ అయిపోయాడు. కమ్యూనిస్ట్ అయిపోయి ఏమంటాడంటే, లోగోలో రాచరిక చిహ్నాలు ఏమిటి, కాకతీయ తోరణం ఒక రాచరిక చిహ్నం అని అంటాడు. ఓ దగ్గరికి పోయేమో మనం ఫలానా కులం, మనం రాజులం, మనం మొదటి నుంచి రాజులం అని చెప్పుకుంటాడు. మళ్ళీ ఇక్కడికి వచ్చేమంటాడు ఇది రాచరిక చిహ్నం అంటాడు. కానీ నిజానికి కాకతీయ తోరణం అనేది తెలంగాణ అస్తిత్వ చిహ్నం. తెలంగాణ చారిత్రక అస్తిత్వానికి చిహ్నంగా కాకతీయ తోరణం ఉన్నది. కథనాన శత్రువులకు తుకల నవలీల ఉత్తరించిన బలోన్మత్తులేలిన భూమి వీరులకు మొగసాలరా తెలంగాణ ధీరులకు కాణాచిరా అబలయని దేశమును కబడింపతలపడిన పరరాజులకు స్త్రీల పటు శౌర్యమును చూపి రాజ్యతంత్రము నడిపెరా తెలంగాణ రాణి రుద్రమదేవిరా. రాజ్యతంత్రము నడిపెరా తెలంగాణ రాణి రుద్రమదేవిరా. ఆ రుద్రమదేవి శౌర్యానికి ప్రతీక కాకతీయ తోరణం. ఆ కాకతీయ తోరణం ఒక అద్భుతమైన శిల్పకళ. తెలంగాణలో గొప్ప శిల్పకళ వర్ధిల్లింది. తెలంగాణలో అద్భుతమైన చెరువుల నిర్మాణం చేసిండ్రు కాకతీయులు. గొలుసు చెరువుల నిర్మాణం చేసిండు ఆయన. అదే ఇవాళకి మనకు ప్రాణప్రదంగా నిలిచింది. ఈ చరిత్ర తెలియదు రేవంత్ రెడ్డికి, తెలంగాణ భౌగోళికత తెలియదు. ఇంతకుముందు హరీష్ చెప్పిండు కదా, ఒకవైపు బనకచెర్ల మీద అంత సీరియస్ చర్చ జరుగుతుంటే, గోదావరి నదిలో దోపిడీ జరుగుతుందని తెలుస్తుంటే, ఈయన చాలా తెలివిగా ఆ మీటింగ్లో ఏమంటాడంటే, తన గొప్పతనాన్ని చాటుకోవడం కోసం, మిస్టర్ ఆదిత్యనాథ్ దాస్, దిస్ దేవాదుల కమ్స్ అండర్ గోదావరి బేసిన్. దేవాదుల అనేది గోదావరి బేసిన్లోనే ఉంటుందా అని అడుగుతాడు ఆయన. అంతకంటే అజ్ఞానపు ప్రశ్న ఇంకొకటి ఉంటుందా? ఎన్ని అక్కడ చూపించింది కదా, ఒక ఆయనట ఒక టీవీ కొందామని పోయిందట. టీవీ కొందామని అనేక షాపులు తిరుగుతున్నాడట. తిరుగుతూ ఉంటే ఆయనకి ఏంటంటే అల్ట్రా మోడర్న్ టీవీ కొనాలి, కొత్త ఫీచర్స్ ఉన్న టీవీ కొనాలి, న్యూ టెక్నాలజీ టీవీ కొనాలన్నమాట. దానికోసం షాపుల్లో పోతూ షాపుకి పోయి నాకు ఖరీదైన టీవీ చూపించుకున్నాడు. ఆ షాప్ ఆయన చూపిస్తున్నాడు, ఇది 75,000 టీవీ, ఇది 45 ఇంచులు ఉంటుంది, 4K రిజల్యూషన్ ఉంటుంది. ఇదైతే ₹1,00,000 టీవీ, ఇది 6K రిజల్యూషన్ ఉంటుంది, ఇది 75 ఇంచుల టీవీ. ఇదైతే దీంతో ఒక సౌండ్ బార్ ఫ్రీగా వస్తుంది. ఇదైతే సరౌండింగ్ అద్భుతంగా ఉంటుంది, హోమ్ థియేటర్ ఉంటుంది. ఇట్లా రకరకాల టీవీలు చూపిస్తున్నాడు ఆయన. చూపిస్తుంటే అక్కడ ఒక మామూలు టీవీ ఉంది, దానికి ఏం పెద్ద గొప్ప స్పీకర్లు లేవు, దానికి ఏం గొప్ప 4K రిజల్యూషన్ లేదు, అతి సాధారణమైన పాత టీవీలా ఉంది. దీని ధర ఎంత అన్నాడు, దాని ధర 2 లక్షలు అన్నాడు. అరే ఇంత గొప్ప టెక్నాలజీ ఉన్న టీవీల రేట్లేమో 1,75,000 1,50,000 ఉంటే ఏ టెక్నాలజీ లేదు, ఏ ఫీచర్స్ లేవు, దీనికి ఎందుకే ఇంత ధర అన్నాడు. అంటే అప్పుడు ఆ షాప్ ఆయన చెప్పిండు, ఆ మొత్తం టీవీలలో దేంట్లో లేని అద్భుతమైన ఫీచర్ ఈ టీవీలో ఉంది అన్నాడు. ఆశ్చర్యపోయినాను, అంత గొప్ప ఫీచర్ ఏంటంటే ఇది చాలా కొత్తగా వచ్చిన ఫీచర్ సార్. ఈ మధ్య కంపెనీలు అన్నీ కూడా ఈ ఫీచర్ పెట్టి తయారు చేస్తున్నాయి, తెలంగాణలో ఇప్పుడు ఈ టీవీలకు చాలా డిమాండ్ ఉంది అన్నాడు. అందుకే దీని రేటు 2 లక్షలు బ్లాక్లు అమ్ముడు పోతున్నాయని చెప్పిండు. ఏంది ఆయన ఉన్న అంత గొప్ప ఫీచర్ అంటే అప్పుడు షాప్ ఆయన చెప్పిండు, ఈ టీవీ గొప్పతనం ఏంటంటే రేవంత్ రెడ్డి స్పీచ్ మొదలు కాగానే ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. ఎందుకు ఇంతకంటే గొప్ప ఫీచర్ ఇంకేమైనా ఉంటుందా చెప్పండి? చెవుల నెత్తురు గారుతున్నది వాళ్ళు ఒక్కొక్కళ్ళకి వినలేక, ఆ బూతులు వినలేక, ఆ అజ్ఞానం వినలేక, ఆ అబద్ధాలు వినలేక
నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు. సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలని చెప్పిండు. మొన్న జటప్రోలకు పోయి ఏం చెప్తున్నాడు? మొన్న జటప్రోలకు పోయి 2 ఏళ్లలో 1,00,000 ఉద్యోగాలని చెప్తున్నాడు. అది నోరా ఇంకేమన్నా? ఆ 2 ఏళ్లలో 1,00,000 ఉద్యోగాలు కూడా రావు. కేటీఆర్ గారు ఎప్పుడు చెప్తుంటారు 60,000 ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్తావు. 50,000 ఉద్యోగాలు టీఆర్ఎస్ గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇచ్చిందే కదా. ఇంటర్వ్యూ జరిగిందంతా కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే కదా. నువ్వు ఇచ్చిన ఉద్యోగాలు ఎక్కడా? మంది క్రెడిట్ కూడా నీ ఖాతాలో వేసుకుంటామైంది. ఎంత సిగ్గు లేకుండా వేసుకుంటాడు అనమాట. వాళ్ళ ఏం ఇంత కూడా మనిషికి సంశయం ఉండదు. ఎంత శరం లేకుండా మాట్లాడగలడంటే ఆ ఓటుకు నోటు కేసులో దొరికిన తర్వాత రాజ్దీప్ సర్దేశాయ్ అనేవాడు టీవీలో అడిగిండు, ఇంత అసహ్యంగా దొరికినావు కదనా, దాని గురించి నువ్వేమంటావు అని అన్నాడు. అంటే రేవంత్ రెడ్డి ఏమంటాడు? అది నాకు మెడల్ అనుకుంటా అంటాడు. మెడలట. ఏం మెడలు? జైల్లో వేసినప్పుడు ఇచ్చుంటారు కదా ఓ మెడల్. ఆ మెడలా? జైల్లో వేసినప్పుడు ఒక మెడకు మెడల్ వేసుంటారు కదా, అదా మెడలు? లేకుంటే తెలంగాణకు నువ్వు ద్రోహం చేస్తున్నావు అని మెచ్చి చంద్రబాబు నాయుడు ఇచ్చిన మెడలా? ఏం మెడల్? నాకు అది మెడల్ అనుకుంటా అంటాడు. ఇంత దుర్మార్గంగా ఇంకెవరన్నా మాట్లాడగలరా? ఒక లత్కోరు పని చేసి కూడా బురదలో పొరలాడుతూ కూడా నేను మానస సరోవరంలో ఈదులాడుతున్న రాజహంసను అంటాడు. పొర్లుతున్నదేమో బురదలో. బనకచర్ల మీటింగ్కు పోను అని పోయి అబద్ధం ఆడిండా? అబద్ధాలు. సినిమా విడుదల కాగానే రేట్లు పెంచడం దుర్మార్గం అన్నాడు. దుర్మార్గం అన్నాడు. అసెంబ్లీలో వీరంగం ఇట్లా మన వీరంగం ఆడిండు. ఇవాళ హరిహర వీరమల్లు విడుదల కాగానే పవన్ కళ్యాణ్ సినిమా విడుదలైతే రేట్లు అడగోలుగా పెంచుకోమన్నాడు. హరిహర వీరమల్లు రేవంత్ రెడ్డి గొంతులో ముళ్ళెందుకు అయింది? పచ్చి అబద్ధాలు. దేని మీద నిలబడకపోవడం, ఏ మాట మీద నిలబడకపోవడం. ఆయన రాచరికపు గుర్తు అని కాకతీయ తోరణాన్ని అవమానిస్తాడు. మీరు ఎప్పుడన్నా కాకతీయ తోరణాన్ని పోయి చూడండి. ఆ కాకతీయ తోరణం పైన 7 కలశాలు ఉంటాయి. అవి సప్త మాతృకలకు గుర్తు. మన తెలంగాణలో అమ్మ తల్లుల ఆరాధన ఉంటుంది. 7 సప్త మాతృకలు. ఆ సప్త మాతృకలకు గుర్తుగా పైన 7 కలశాలు ఉంటాయి. పైన క్షీర నీర న్యాయానికి గుర్తుగా, అంటే న్యాయం, ధర్మం, మంచి చెడు ఏదో తెలిసి ఉండాలే అధికారంలో ఉన్న వాళ్ళడానికి గుర్తుగా హంసలు ఉంటాయి పైన. అది మాత్రమే కాదు, కింద చూస్తే నీళ్లుండి మొసలి ఉంటుంది. ఇట్లా మోరసాచిన ఇట్లా తల ఎత్తిన ఒక మొసలి ఉంటుంది. ఎందుకు పెట్టినో తెలుసా ఆ మొసలి గుర్తు? తెలంగాణలో అద్భుతమైన చెరువులున్నాయి, జల సంపద ఉంది అన్నదానికి గుర్తుగా కాకతీయులు ఆ తోరణంలో మొసలి బొమ్మ పెట్టిండు. ఈ మొసలి ముఖంగా తెలియదు. దాన్ని అర్థం చేసుకునేటువంటి జ్ఞానం కానీ